मरकजी हुकूमत के वक्फ अमेंडमेंट बिल के खिलाफ वरंगल खाजीपेट में वाक़ दरगाह हजरत अफजल बियाबानी रहमतुल्लाह अलैह के सज्जादा नशीन व रियासती हज कमेटी के सदर नशीन सैयद गुलाम अफजल बियाबानी और खुसरो पाशा की ज़ेर सदारत एक इजलास मुनक्किद हुआ, जिसमें मुस्लिम रहनुमाओं के अलावा सिख, ईसाई व कबाइली तबक़ात के क़ायदीन ने शिरकत की। भगवान कोसम इच्छाम దట్ ఈస్ కాల్డ్ వక్ఫ్. అల్లా రకాలు ఉంటాయి. వక్ఫ్ బై యూజర్ ఒకటి, వక్ఫుల్ హలాల్ ఒకటి, అల్లా ఖబరస్థాన్లు కానీ మస్జిద్లు కానీ అన్ని దాంట్లో వస్తాయి. ఇప్పుడు కొంత ఈ బిల్ల ఏం ఇబ్బంది అవుతుంది అది వినండి మీరు. ఆల్రెడీ 1964 యాక్ట్ ఉంది, ఆల్రెడీ 1995 యాక్ట్ ఉంది, ఆల్రెడీ 2013 యాక్ట్ ఉంది. దానికి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా 2025లో యాక్ట్ పెట్టారు. అది ఏం పెట్టారు దాన్ని మీరు వినండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు మోదీ గారు అంటే, ఫస్ట్ తిరుపతి దేవస్థానం ఉంది, గురుద్వారా ఉంది, చర్చ్ ఉంది. ఏదైనా ముస్లిం కల్లా వేస్తారా? వేరే జాతి వాళ్ళ కల్లా వేస్తారా? వేయరు. మీ మందిర్లో అయితే ఎస్సీలకి బీసీలకి లోపల రానియ్యారు. వేరే కులం వల్ల ఎట్లా ఇస్తారు? మా బోర్డులో బోర్డు నిర్మించినప్పుడు కాన్స్టిట్యూషన్ బోర్డు అప్పుడు అలా 2 హిందూస్ కనిపెట్టారు. ముస్లిం ఎంపీ ఉండే ఎనీ ఎంపీని చేశారు, ఎమ్మెల్యే ఉండే ఎనీ ఎమ్మెల్యేని చేశారు. గవర్నమెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ ఒక మనిషి వస్తాడు, ఎనీ అని పెట్టారు. పోయిన యాక్ట్లా 1 ముస్లిం ఎంపీ, 1 ముస్లిం ఎమ్మెల్యే, 1 ముస్లిం డిప్యూటీ సెక్రటరీ అండ్ ఆఫీసర్ ఎనీ అంటే ఇప్పుడు 11 మంది బోర్డు ఉంటారు. 2 మనుషులు కూడా వాళ్ళే, టోటల్ 6 మంది వేరే రిలీజియస్ వాళ్ళు అయిపోతారు. ఆ రిలీజియస్ ఆస్తిలకు ఎట్లా కాపాడుతారు? అది ఒక పెద్ద ఫాల్ట్. దాని తర్వాత ఏం చేశారు? లిమిటేషన్ యాక్ట్ ఉండే, ప్రతి లిమిటేషన్ యాక్ట్ అని మన ఇండియాలో ఒక కానూన్ ఉంది. ఆ లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి మా బాబు మీద పెట్టేశారు. ఇప్పుడు చోటి మజీద్ ఉన్నది అనుకోండి, అలా జనం ఉంటారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటే ఆ భూమి వాళ్ళదట. మళ్ళా ఏదైనా మీరు గవర్నమెంట్ భూమి ఆక్రమిస్తే, ఏదైనా భూమి ఆక్రమిస్తే 2 years ఇచ్చా ఉండే, దానికి తీసి నాన్ అవైలబుల్ 6 months అని చేశారు. ఇది వక్ఫ్ బీదోళ్ళ కోసం, బీదోళ్ళ ముస్లిం కోసం కాదు. ఇది ఏ దానికి మేము వక్ఫ్ చేస్తే దాని అంత ఉర్దూలో మన్షా అంటారు, ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ ఇస్ దేర్. ఎవరైనా 4 మల్గిలు కొని దీనికి వచ్చిన ఆదాయం సుబేదారి మస్జిద్ కు పెట్టాలా, ఖాదీపేట్ మస్జిద్ కు పెట్టాలా, లేకుంటే వికలాంగులకు పెట్టాలా? తో వక్ఫ్ బోర్డ్ ఇస్ ఓన్లీ సూపర్విజన్ బాడీ. వక్ఫ్ బోర్డ్ ఇస్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. దానికి వాళ్ళు దానికి మా తాతలు ఉన్నారు, 4 ఎకరాల భూమి ఇక్కడ వక్ఫ్ చేశారు. ఎవరు తీర్థాల పని ఉంటాడో, ఎవరు సత్యాలు ఉంటాడో దానికి వచ్చిన ఆదాయం తీసుకొని దర్గా సేవ చేయాలని పెట్టారు. వక్ఫ్ బోర్డ్ ఆ పని చక్కగా అవుతుందా అవుతలేదా గత్య మీరేమన్నారు? తాతలు వాళ్ళ అమ్మిళ్ళు, దాని తర్వాత వక్ఫ్ అట్లా లేదు. ప్రతి ఒక్కటి గజీబ్ ఉంటుంది, దాంట్లో ఎవరు అంటారో దాన్ని వాకి పడ్డారు. ఆ వాకి వచ్చి నేను ఈ భూమి, ఈ సర్వే నెంబర్, ఈ యాడ్స్, ఈ గజాలు నేను ఫలా మస్జిద్ కి ఇస్తానా రాసి ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే పని అవ్వదు. నమ్మట్టు పిన్నలు చేయాలి. పిన్నలు ఎవరిది? ఏదో హిందీ దగ్గర కూర్చొని ఉంటారు, ఏదో రీజన్ అక్కడ కూర్చొని ఉంటారు. ఏమైనా ఇబ్బంది జరిగితే గవర్నమెంట్ న్యాయం చేయకుంటే మీరు పిన్నలు పోవచ్చు, పిన్నల్లో మాట్లాడవచ్చు, పిన్నల్లో పోయి దాన్ని సాటిస్ఫై చేయొచ్చు. ఇప్పుడు ల్యాండ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఏం ఒకటి చేసుకున్నారు? అంతా పెద్ద కేసు, పెద్ద పెద్ద కేసు సుప్రీంకోర్టు వాళ్ళ ఫేవర్ వచ్చింది, ఒకటిలో ఫేవర్ వచ్చింది. మన ఇండియాలో కోర్టు ఉంది, మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మంచి కాన్స్టిట్యూషన్ వరల్డ్ లో మీకు ఎక్కడ కాన్స్టిట్యూషన్ దొరికింది? బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ ఎక్కడ ఊపడకపోదు, బీసీ ఎక్కడ ఊపడకపోదు, ఎవరు ఊపడకపోదు. ఇది ఏదో ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ చెప్పారు, వాళ్ళకు 200 గజాల ప్రాబ్లం వస్తే ఆ బిల్కి దానికి ఏం సంబంధం? ఏం సంబంధం? అది తప్ప ఇల్లు కావచ్చు, లేదా ముస్లిం ఇల్లు కావచ్చు, మీరు తప్పుడు కొనం కావచ్చు. అదే మీరు టోటల్ బిల్లా అని ఏం చేసింది అది చూడండి. ఇప్పుడు ముస్లింస్ అవుతుంది, క్రిస్టియన్స్ అవుతుంది, ఆల్రెడీ చర్చలు కొడతాను అదే ఊపడతాను. దాని తర్వాత బీసీలకు అవుతుంది, దాని తర్వాత ఎస్సీలకు అవుతుంది, దాని తర్వాత సిఖ్లకు అవుతుంది, దాని తర్వాత మామూలు కూడా అవుతుంది. ఓన్లీ ఒకటే కాస్ట్ ఇక్కడ ఇండియాలో రూల్ చేయాలని వాళ్ళు అనుకుంటాను. దీన్ని పూర్తిగా మాట్లాడుకోవాలని కానీ కాన్స్టిట్యూషన్ ఎవరిని ఒక్కరు ఎవరిని తెలిసే వాళ్ళకి కానీ తెలుసుకొని టోటల్ మీరు చూడాలి. అసెంబ్లీలో ఎంత చర్చ జరిగింది, ఎంత చర్చ జరిగింది. అరే బీజేపీ ముస్లిం ఉంటే మీరు ఎస్సీలకి బీసీలకి ఎట్లా ఇస్తారో అట్లానే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వండి, వాళ్ళకి హెల్ప్ చేయండి.
బార్ నేను ఏమంటాను, వక్ఫ్ బీదల ముస్లింల కోసం లేదు. ఎవరు వక్ఫ్ చేపించిండ్రో ఎవరు ఇచ్చిండ్రో దానికే వాడాలా. ఇప్పుడు రాయపురం మస్జిద్ ఉన్నది, దానికి 10 మలిగలు ఉంది. ఆ వచ్చిన మలిగల ఆదాయంతో రాయపురం మస్జిద్ మెయింటైన్ చేయాలా. హనుమకొండ దర్గా ఉన్నది, దానికి మలిగలు ఉన్నాయి. ఆ మలిగల కిరాలతో హనుమకొండ దర్గా మెయింటైన్ చేయాలి. రెసిపీ కానీ దానికి మెయింటెనెన్స్ కానీ దాని ఇమాం సార్లు కానీ అక్కడ రూల్స్లు కానీ మా రకాల ఇన్కమ్ ఉన్నది. ఆ ఇన్కమ్ తో మా దర్గా మెయింటెనెన్స్ చేసుకోవాలా. వీళ్ళకి ఏం సంబంధం? మా తాతలు పంపు చేసింది. చాలా మంది ముస్లిం కూడా పోయి మాట్లాడతారు, మా నాన్న గజం భూమి పంపు చేయాలి, మా తాత పిల్లలు తెలియదు. వాళ్ళు ఇలా వచ్చి మోదీ మంచిగా తీసిన అంటారు. మా తాత పిల్లలు చెప్పలేకూడదు. చెప్పండి చూపెట్టండి, ఎవరు యొక్క ఒక ఇల్లు పంపు చేశారు, మోదీ ఎన్ని గజాలు పంపు చేశారు, చేసిన అడగండి వారు ఎందుకు చేశారు, దేనికోసం చేశారు. సరే, దానికి ఒక ఆబ్జెక్ట్ మంచి వక్ఫ్ ఉన్నది. ఇది బిల్ మొత్తం 52 పాయింట్స్ ఏడు ఉన్నదో అన్ని పాయింట్లు ఇస్లాంకి వ్యతిరేకంగా. కాబట్టి ఆర్టికల్ 25 లో మాకు అధికారం ఉందో మేము ఎట్లా మా రిలీజియస్ యాక్టివిటీస్ చేసుకోవాలా, దానికి అగేన్స్ట్ ఉంది. ఇది ఇలా మా మీద తర్వాత వేరేల మీద ఇంకా 3-4 సంవత్సరాల్లో మన ఇండియా का भोतेगा ఉంది. जैसा आज हम हिंदू मुसलमान वरंगल में नगीना से लेकर राजकुमार साहब से लेकर हम जो मोहब्बत से रहते, मोहब्बत एग्जैक्टली अमन, ये हमारे हिंदुस्तान की तरक्की को बायस तो वो छोड़ना चाहा. मोदी के पास उद्योगा लीजिए రేట్ తగ్గియలే, ఏం చేసిండు? పొద్దు ముస్లిం తప్ప ఏం చేసిండు? ఆయన వచ్చినప్పుడు గ్యాస్ రేట్ ఉండే, ఇప్పుడు ఏమైంది? ఆయన అప్పుడప్పుడు యూరియా రేట్ ఉండే, ఇప్పుడు ఏమైంది? అప్పుడు పెట్రోల్ రిలేటివ్ ఉండే, ఇప్పుడు ఏమైంది? ఒట్టిగే హిందూ యువ పిల్లగాళ్ళకి రచ్చగొట్ట కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతాడు, వాళ్ళకు సర్వీస్ చేయకపోతాడు, వాళ్ళకి ఏ అభివృద్ధి లేదు. దానికోసమే ఇట్లాంటి హిందూ ముస్లిం తీసుకొచ్చి ఆయన ఇండియా వాతావరణానికి, మా జిల్లా వాతావరణానికి, స్టేట్ వాతావరణానికి పాడు చేసే प्रयत्न वाले देशालू మేము उल्टा हम हिंदुओं को मुसलमानों को हम सब भाई है, एकजुट के रहेंगे और एकजुट बनकर हम इसके खिलाफ लड़ने की कोशिश करेंगे. ये हमारा कॉन्सेप्ट है. वो कॉन्सेप्ट के जरिए आज हम सब यहाँ मिलकर बैठे हैं. ये छोटा इजलास है, ये చిన్న ఉంది. రాబోలా మళ్ళా కొంత ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న చాలా మంచి ఆదేశాలు ఇచ్చింది. ఇంకా అది పరిణతి కాలే. సుప్రీంకోర్టులో మాకు ఆర్డర్ దొరికితే మా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, లేకుంటే ఎడ్యుకేషన్ తీసుకొని మొదలు పెడతాం. ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో కూడా నాకు ఒక 10 డేస్ కింద మేము ఒక ర్యాలీ చేస్తే దాదాపు 2 లక్షల మంది వచ్చారు. నిన్న కూడా లక్షల మంది అలా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇండియాకి जो भी सेक्युलर लोग है वो सब उसके अंदर आए. आज मुसलमानों की लड़ रही है. हम बाबा साहब अम्बेडकर के कॉन्स्टिट्यूशन को बढ़ाने के लिए लड़ रहे हैं. वार ఏమంటారు అమిత్ షా పార్లమెంట్ లో కూర్చొని మీరు అంబేద్కర్ కు పోతే స్వర్గంలో పోదు, జై శ్రీరామ్ పోతే నువ్వు స్వర్గంలో జాతే. అట్లా అంబేద్కర్ కి ఎట్లా చెప్తానని అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ భీమ్రావ్ సాబ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు మంచిగా ఒప్పడలేదు. 3 సంవత్సరాలు కష్టపడి అని మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిండు. ఇంత మంచి కాన్స్టిట్యూషన్ ఉంది, ఎంతమంది మనకు ఎంత బాగా ఇది मेहनत आज इंडिया अंदर लेवल का बतुकाने अम्बेडकर साहब का डिफेंड हो सकते हैं. तो आज सब मिलते हम है. आज एससी भाई भी ऑफिसर है. आज आप एससी भी देखो हमारे पास एक जज बन के बैठा हुआ है. इसको कौन करे? अम्बेडकर साहब करे. सही ఇలా దానికి తీసి కొత్త తీసుకొచ్చి టిబెట్కర్ కానీ ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ ఇవన్నీ ఏంటిది రచ్చగొట్టే రాజకీయాలు. దీనివల్ల ఎవరు బాగుపడదు? మనం నష్టపోతాం, మన దేశం నష్టపోతుంది, మన డిస్ట్రిక్ట్ నష్టపోతుంది, మన స్టేట్ నష్టపోతుంది. ఆ రాహుల్ గాంధీజీ ఇతర భారత్ చూడాలి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరిగింది అందరూ ఒక రంగా రావాలని. ఇలా పార్లమెంట్ లో కొట్లాడుతుంది వీళ్ళే అందరితో సాగింది కూడా వీళ్ళపోయింది. బహరాల్ ఇంకా మీరు తప్పని తీసుకున్నారు. ఇది ఒట్టిగే మా ముస్లింస్ అని కాదు, మా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉన్నది ఇండియా. ఎందుకంటే మీరు మాట్లాడదు కూడా ఏంటి తెలవకుండా ఒట్టిగా ముస్లింస్ బీదల ముస్లిం దీనికి సంబంధం లేదు. समझ के सोच के जो भी आप बात कर रहे हो मैं पैसे लेकर बात करिए.